ఎలా పడి ఉంటుంది? ఓహ్, గాలి వల్లనా? ఓహ్, డైరీ. నాన్న, ఈ రోజు నీ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. మై స్వీట్ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. రే అఖిల్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. హ్యాపీ జర్నీ కూడా. నమస్తే సార్. బ్యాగ్ తీసుకోమా. ఐ మిస్ యూ రా. బాయ్ బ్రో. హ్యాపీ జర్నీ రా. టేక్ కేర్. ఓకే రా. ఓకే, బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్. 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 ఏ హరి, ఏంటి నాన్న? నాన్న, నీ డైరీ తీసుకున్నావా? ఓహ్, ఓహ్ యా, 1 minute. ఏమైంది అఖిల్? డైరీ మర్చిపోయినట్టున్నాడు, తీసుకొని వస్తాడులే. అదేరా, ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరా. ఒక 3 hours లో ఫ్లైట్. సీ యూ రా. అలాగే. Okay, bye. ఏం మర్చిపోలేదు కదా? అవన్నీ పెట్టుకున్నా. యా, సరే ఓకే. హనీ, 1 second రా, 1 second. హనీ, ఏంట్రా ఇది? నేను వెళ్ళి టికెట్స్ పంపిస్తాను చెప్పాను కదా. నేను వెళ్ళేది ఆఫీస్కి కాదు నాన్న, యూరోప్కి. నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు మాట్లాడు, ఫోన్ చేయి. ప్లీజ్ రా, దిగు నాన్న, ప్లీజ్. అదేరా హనీ, కారుకి కూర్చుంది, బాగా మొండిపట్టు. అదే బయలుదేరా. అలాగే. నేను చెప్తాను. ఓకే, బాయ్ బాయ్. అనన్య. హనీ, చెప్పరా సీను. ఏంటి యాక్సిడెంటా? ఎప్పుడు? సరే నువ్వు అర్జెంట్గా స్పాట్కి వెళ్ళు, నేను వస్తున్నాను. సార్, ఔటర్ రింగ్ రోడ్లో ఒక యాక్సిడెంట్ గురించి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, కొంచెం పెడతారా? అంబులెన్స్ కి కాల్ చేసింది, అంబులెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది. లోపల డ్రైవర్ విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తి కూడా 25 సంవత్సరాల వయసు ఉంటుంది, అతను కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. డ్రైవర్ ని బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకో వ్యక్తిని కూడా బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని బయటికి తీసే వరకు వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. ఇక్కడ డ్రైవర్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్ కి కారణం మితిమీరిన వేగం అని చెప్పొచ్చు. ఎక్స్యూవీ పల్టీ కొట్టిన విధానం చూస్తే గనక డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం యువతే కాదు, ఆదర్శంగా ఉండాల్సిన మన రాజకీయ నాయకులు సైతం తప్పనిసరిగా పాటించవలసిన సీట్ బెల్ట్ నిబంధనను పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవటం మనం చూసాం. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇంట్లో మన కోసం ఎదురు చూసే ఫ్యామిలీస్ ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలను తప్పకుండా నివారించవచ్చు. కెమెరామెన్ క్రాంతితో హరి. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఇతర కాల్లో బిజీగా ఉంది. అభిమాన పరిస్థితి ఏంటో. ఎయిర్పోర్ట్ చేరిపోయావా? చెక్ ఇన్ అయిందా? నమస్తే, 30 నిమిషాలు 30 వార్తలకు స్వాగతం. 1 sec. ఇంకేంటి? అనన్యనా ఆడుకుంటుంది, ఒక్కటే గోల. దానికి ఇస్తున్నా, మాట్లాడు. అనన్య, ఇదిగో నాన్నతో మాట్లాడు.
నాన్న ముందు ఈ మంచినీళ్ళు తాగు. ఓకే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే. వెంటనే షాపింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది. కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు The number you have dialed is currently busy. గాడ్ వాడు క్షేమంగా ఉంటుంది చాలు. అన్ని వయసుల వారికి మనసు పులికిస్తుంది. వెంటనే షాపింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెనికి చెందిన ధర్మారావు గతంలో ఢిల్లీలో ఉన్నాడు. అక్కడే పూర్ణిమ అనే మహిళని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా Flight ఉన్నాడు. ఎప్పుడు ఆ start పెళ్లి ఇష్టం అవుతుంది లేని అన్నా? ధర్మారావు తల్లి హస్బెండ్ మంగమ్మ అయిపోయిందమ్మా. వాళ్ళతో ఫోన్ పెట్టేస్తే ఇంట్లోనే ఉంటుంది. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. బాయ్ నాన్న, ఐ లవ్ యూ. లవ్ యూ బంగారం. బాయ్ నాన్న. భోజనం చేశాక పూర్ణిమ ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక చికిత్స పొందుతూ దినేష్ చనిపోగా పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉంది. రామారా. హాయ్ అంకుల్. హలో అమ్మా. నాన్నతో ఫోన్ లో మాట్లాడాను. మనం ఆడుకుందామా? ఆడుకుందాం ఆడుకుందాం. రాము కూర్చో ఆడుకుందాం. అన్నయ్య కాఫీ. అన్నయ్య ఏంటన్నయ్య? అన్నయ్య ఏమైంది? ఏం లేదమ్మా. అంత టెన్షన్గా ఉన్నావేంటి? టెన్షన్ ఏం లేదమ్మా. టెన్షన్ ఏం లేదు. నేను వస్తానమ్మా, చిన్న పని ఉందే. వస్తానమ్మా, ఇంకో రోజు ఆడుకుందాం. అన్నయ్య సీనిగాడికి ఫోన్ చేసి అసలు స్పాట్లో ఏం జరుగుతుందో కనుక్కోవాలి. The customer you are calling is not available. Leave a voice message right now. యాక్సిడెంట్ కేసా? అవును సార్. ఏయ్, కానిస్టేబుల్ సత్యం ఎక్కడున్నాడు? హాస్పిటల్ దగ్గర ఉన్నాడు సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే సార్. నేను కానిస్టేబుల్కి ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే. ఉంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ అండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ కేసు. ఈ రోజు 4 కేసులు అడ్మిట్ అయ్యాయండి. 2 ఐసీయూలో ఉన్నారు. 2 బాడీస్ మార్చురీకి షిఫ్ట్ చేశాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసులో సార్, సత్యం గారంటే మీరేనా సార్? నేనే. ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ కేసు పేరు అఖిల్. అతను నీకేమవుతాడు? బావ అవుతాడు సార్. సరే, బాడీని ఐడెంటిఫై చేయాలి. లోపల రా. ఓకే సార్. నువ్వు రా, ఇది ఫైల్ చేయి. $107 అఖిల్. ఇదేనా?
సారీ సార్, ఇది డ్రైవర్ బాడీ. ఏ సరిగా చూడవయ్యా. 109 మిస్టర్ అఖిల్. ఇదే సార్ అఖిల్ డెడ్ బాడీ. ఏమై సార్ వెళ్ళిపోతున్నారు? బాబు థ్యాంక్ యూ సార్. సార్ ఆయన బట్టలు వస్తువులు ఇవే సార్. ఓసారి చూసుకోండి సార్. ఇవి మా బావే సార్. ఏ ఆ ఫైల్ ఇవ్వయ్యా. ఇక్కడ సైన్ చేయి, బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా ప్లీజ్. ఏంటమ్మా పిలిస్తే పలకట్లేదు? అభి